హలో అండి. లాస్ట్ వీడియోలో డబ్ల్యూహెచ్ఓ అనే వర్డ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని గురించి మాట్లాడడానికి ఈ వీడియో చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రోడక్ట్ నేమ్ వచ్చి పర్ఫెక్ట్ హెల్త్ అండి. అవర్ హెల్త్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనే ట్యాగ్లైన్తో నేమ్ తీసుకోవడం జరిగింది. సో మా ప్రోడక్ట్లో ఉన్నవి మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. సో మెయిన్ దానిలో ఇంక్లూడ్ అయినవి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్, ఫ్యాట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్ అండి. సో డైలీ మనం తీసుకునే బ్యాలెన్స్డ్ డైట్లో ఇదొక పార్ట్ మాత్రమే అండి. సో పార్షియల్ బ్యాలెన్స్డ్ డైట్ అనొచ్చు. సో దట్ మన బాడీకి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ ఎంతవరకు అవసరం అనేది అది అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో మేము చెప్పేది 2 స్కూప్స్ తీసుకోమని చెప్తున్నాం. 2 ఫుల్ ఆఫ్ స్పూన్స్ అనమాట. సో అది మామూలుగా రాగి జావ ఎలా ప్రిపేర్ చేస్తామో అలా ప్రిపేర్ చేయడమేనండి. సో ఇందులో మనకి డబ్ల్యూహెచ్ఓ చెప్పిన బేసిస్ ప్రకారం సో ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే అందులో మనకి 68 గ్రామ్స్ అనేది ఉంటుంది పర్ 100 గ్రామ్స్ మెజర్ అండి. సో మేము యాడ్ చేస్తుంది జస్ట్ 3.4 గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఇట్స్ నథింగ్ బట్ 5% అనమాట. సో 100%లో 5% కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఇస్తున్నాం. ఎందుకు అంటే మన ఇండియాలో అందరూ తీసుకునేది వైట్ రైస్. ఇది అందరికీ తెలిసిన విషయమేనండి. అందులో మోర్ దెన్ 65%, నథింగ్ బట్ 68% కార్బోహైడ్రేట్స్ ఉంటున్నాయి. సో మనం తీసుకునే ఇడ్లీ దోశల్లో కూడా మనం యూస్ చేస్తుంది అదే ప్రోడక్ట్ కాబట్టి కార్బోహైడ్రేట్స్ అనేవి అందరికీ రిచ్గా ఉంటాయండి. సో మేము వాటితో పాటు ఇంకొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి అని చెప్పి కార్బోహైడ్రేట్స్ 5% యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చి ప్రోటీన్ అండి. ప్రోటీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ హార్మోన్స్, ఎంజైమ్స్, బిల్డింగ్ మజిల్, కీపింగ్ మజిల్స్ స్ట్రాంగ్ అండ్ బూస్టింగ్ ఇమ్యూన్ సిస్టమ్. సో మనకి ఒక ఎంజైమ్ మనం ఏదన్నా తింటున్నప్పుడు అది డైజెషన్కి కూడా కొన్ని ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అవ్వాలి. సో ఆ ఎంజైమ్ ఫార్మేషన్ కూడా బేస్డ్ ఆన్ ప్రోటీన్ అండి. ఇంకా హార్మోన్స్. సో ఇప్పుడు చాలామంది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి థైరాయిడ్ అనే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు బికాస్ ల్యాక్ ఆఫ్ ప్రోటీన్ అండి. కొన్ని సర్వేస్ ప్రకారం మన ఇండియాకి మోర్ దెన్ 90%, 80-90% ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది ఉందని కూడా కొన్ని సర్వేస్లో వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకా స్ట్రాంగ్ మజిల్స్ కోసం అయినప్పటికీ ఇమ్యూనిటీ సిస్టమ్. సో ఇప్పుడు ఇమ్యూనిటీ సిస్టమ్ లేక ఎంతోమంది ఎన్నో డిసీజెస్, ఎన్నో వైరసెస్, కరోనా వచ్చినప్పుడు చాలామంది ఎఫెక్ట్ అవ్వకపోవడానికి కూడా కారణం వాళ్ళు కలిగి ఉన్న ఇమ్యూన్ సిస్టమ్. ఆ ఇమ్యూన్ సిస్టమ్కి సపోర్ట్ చేసేది ప్రోటీన్ అండి. సో మెయిన్ ప్రోటీన్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ అని చెప్పొచ్చు. సో మనకి ఇది వచ్చి పర్ డే అంటే మనము 1 kg ఉంటే 1 గ్రామ్ తీసుకోవాలండి. సపోజ్ 50 kgs వెయిట్ ఉన్న పర్సన్ పర్ డే ఒక రోజుకి 50 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది తీసుకోవాలి. సో ఇందులో మేమిస్తుంది కేవలం 42 గ్రామ్స్ ప్రోటీన్ మాత్రమే అండి. నథింగ్ బట్ 70% అవుట్ ఆఫ్ 100%లో మేము 70% ప్రోటీన్ అనేది మాత్రమే ఇస్తున్నాం. ఎందుకు అంటే మనం తీసుకునే కొన్ని ఫుడ్స్లో ప్రోటీన్ అనేది కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో మోర్ దెన్ కావాల్సిన దానికంటే మించిన ప్రోటీన్ తీసుకోకూడదు. అది ఎందుకనేది నేను లాస్ట్లో మాట్లాడతాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఫైబర్ అండి. ఫైబర్ వచ్చేటప్పటికి మనకి పర్ డేలో 10-12 గ్రామ్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. కార్బోహైడ్రేట్స్ అనేది గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి మన బ్లడ్లోకి పాస్ అవుతున్నప్పుడు ఈ ఫైబర్ అనేది హోల్డ్ చేసి దాన్ని హోల్డింగ్ కెపాసిటీ అనమాట కంట్రోల్ చేయగలుగుతుంది. ఎంత గ్లూకోజ్ మన బ్లడ్లోకి అవసరమో అంత గ్లూకోజ్ మాత్రమే వెళ్ళేటట్టుగా ఈ ఫైబర్ అనేది కంట్రోల్ చేస్తుంది. సో ఇప్పుడు ఫైబర్ అనేది కూడా చాలామందికి ఇన్సఫిషియెంట్ అండి. సో ఫైబర్ ఉన్న ఫుడ్ తక్కువ తీసుకునే వాళ్ళకి మేము 100% ఫైబర్ అనేది అందిస్తున్నాం. ఎలా అంటే మనకి ఉన్న మిల్లెట్స్లో 10-12% ఫైబర్ అనేది యాడ్ అయి ఉంటుంది. మీరు ఒకసారి గూగుల్ అవుట్ కూడా చేయొచ్చు. మీరు సెర్చ్ చేసినప్పటికీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుందండి. సో మనకి పర్ డే వచ్చి
10-12 గ్రామ్స్ ఫైబర్ అనేది మన ఇంటేక్‌లో ఉండాలి. సో, మేము కంప్లీట్‌గా 12 గ్రామ్స్ ఫైబర్ అనేది ఇస్తున్నాం. ఇది 100% మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఈ ప్రోడక్ట్ తోటి. ఇంకా హెల్తీ ఫ్యాట్స్ అండి. ఫ్యాట్స్ అంటే మనకి తెలిసినంత వరకు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇవే అనుకుంటాము. హెల్తీ ఫ్యాట్స్ కూడా ఉంటాయండి. అది మనకి పర్ డే వచ్చి 20 గ్రామ్స్ తీసుకోవాలని WHO ఇండికేట్ చేస్తుంది. సో, ఇందులో మేము 12 గ్రామ్స్ మాత్రం ఇవ్వగలుగుతున్నాం. సో, 60% అండి. ఔట్ ఆఫ్ 100%లో మేము 60% ఫ్యాట్స్ అందించగలుగుతున్నాం. దేని ద్వారాగా అంటే డ్రై ఫ్రూట్స్, నట్స్. సో, వీటిల్లో ఫ్యాట్స్ అనేవి రిచ్‌గా ఉంటాయండి. అండ్ లాస్ట్ థింగ్ వాజ్ వైటమిన్స్ అండ్ మినరల్స్. ఇందులో 55% అనేది మేము ఇవ్వగలుగుతున్నాం. సో, వైటమిన్స్, మినరల్స్ అనేది పర్టిక్యులర్‌గా ఇంత వెయిట్ ఉండాలి అని చెప్పలేమండి. అవి చాలా ఉంటాయి వైటమిన్స్, మినరల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాట్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అని ఉంటాయండి. సో, ఫ్యాట్ సాల్యుబుల్ వచ్చేటప్పటికి ఏ, డి, ఈ, కే, ఇంకా సి విటమిన్. వాటర్ సాల్యుబుల్ వచ్చేటప్పటికి బి కాంప్లెక్స్, బి, ఇవన్నీ తెలుసు కదా మనకి. సో, వాటిని బేస్ చేసుకొని పర్టిక్యులర్ వెయిట్ అని చెప్పలేము మనము. సో, దాని గురించి మేము ఔట్ ఆఫ్ అన్నింటిలో నుంచి 55% మాత్రమే ఇవ్వగలుగుతున్నాం ఈ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి. ఇంకా వైటమిన్స్, మినరల్స్ అనేవి మనకి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ వీటిల్లో రిచ్‌గా ఉంటాయి. ఇంకా డ్రై ఫ్రూట్స్‌లో. సో, డ్రై ఫ్రూట్స్ అనేవి ఇందులో మేము ఏమీ యాడ్ చేయట్లేదండి. ఒక్క డ్రై డేట్స్ తప్పనించి. సో, మనకి తెలుసు అంజీరు, రైజిన్స్, బ్లాక్ రైజిన్స్ వీటిల్లో వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి ఇంకా ఎక్కువగా ఉంటాయి. సో, ఈ ప్రోడక్ట్‌లో మేము యూజ్ చేయట్లేదు. సో, ఇంకా ఫైనల్‌గా ఈ ప్రోడక్ట్‌లో మేము అవాయిడ్ చేసే కొన్ని థింగ్స్ ఉన్నాయండి. సోయా బీన్స్ అని చెప్పి, రాజ్మా అని చెప్పి. ఎందుకు మేము అవాయిడ్ చేస్తామంటే, సోయా బీన్స్ అనేది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు మ్యాక్సిమం అందరికీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనే ప్రాబ్లమ్ ద్వారా థైరాయిడ్ అనేది ఫేస్ చేస్తున్నారు. ఈ ప్రోడక్ట్ యూజ్ చేసినప్పుడు దీనివల్ల వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు అని చెప్పి మేము సోయా బీన్స్ అనేది కంప్లీట్‌గా అవాయిడ్ చేస్తున్నామండి. వాళ్ళకి సోయా మిల్క్ గానీ, సోయా బీన్స్ ఇలాంటివి ఏమీ టచ్ చేయకూడదు. ఇంకా రాజ్మా వచ్చేటప్పటికి అది కూడా టూ మచ్ ప్రోటీన్ ఉంటుందండి. సో, రెగ్యులర్ బేసిస్ కూడా యూజ్ చేయకూడదు ఎంత తక్కువ క్వాంటిటీ అయినప్పటికి కూడా. చాలా వరకు యూట్యూబ్స్‌లో ఇవన్నీ యాడ్ చేసేసి చూయిస్తారండి. సో, దానివల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇంకా షుగరు, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి నార్మల్‌గానే వాళ్ళకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల డైజెషన్ ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. సో, ఇటువంటి వాటి వల్ల ఇంకా ఎక్కువ ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి మేము కంప్లీట్‌గా అవాయిడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇలానే యూట్యూబ్‌లో మేము ప్రోటీన్ పౌడర్స్ తయారు చేస్తున్నామని చెప్పి వీటన్నిటిని లైక్ పల్సెస్, ఇప్పుడు పెసలు, ఇంకా ఇలాంటివి అన్నీ కూడా అండి వాళ్ళు స్ప్రౌటెడ్ చేస్తున్నారు. అంటే నానబెట్టి వాటిని మూట కట్టి మొలకలొచ్చేటట్టు చేసి స్ప్రౌట్స్. సో దట్ వాళ్ళకి పర్ డే వచ్చి 24 గ్రామ్స్ ప్రోటీన్ అనేది అందుతుందండి. ఇప్పుడు తీసుకోవాల్సిన దానికంటే కూడా ఆ ఒక్క స్ప్రౌట్స్‌లోనే 24 గ్రామ్స్ ఉంటే మిగతా వాటిల్లో ఇంకా ప్రోటీన్ అనేది రిచ్‌గా ఉంటుంది. సో, మోర్ దాన్ సఫిషియంట్ ప్రోటీన్ కనుక తీసుకుంటే అది చాలా ప్రాబ్లమ్స్‌కి ఫేస్ చేస్తామండి. ఈ ప్రోడక్ట్‌లో మేము యూజ్ చేసే ప్రోటీన్ అంతా కూడా అండి వెజిటేరియన్ ప్రోటీన్, ఇంకా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. ఇంకా యానిమల్ ప్రోటీన్ అనేది కూడా మామూలుగా ఇంటేక్ అనేది మనం తీసుకుంటాము. లైక్ చికెన్, మటన్, ఫిష్ ఇలాంటివి. సో, ఎక్కువగా మీట్‌లో మనం ప్రోటీన్ అనేది తీసుకున్నప్పుడు మన బాడీకి కావాల్సిన దానికంటే కూడా ఎక్సెస్ తీసుకున్నప్పుడు కోలన్ క్యాన్సర్స్ అనేవి వస్తున్నాయండి. సో, మనకి కావాల్సినంత ప్రోటీన్ కంటే ఎక్కువ తీసుకోవడం అనేది మంచిది కాదు అనే ఉద్దేశంతో మేము ఈ స్ప్రౌటెడ్ అనే ప్రాసెస్ ఒకటి చేయము. సోయా, రాజ్మా ఇంకా రిచ్ ప్రోటీన్ ఉన్న వాటినన్నిటిని కూడా కంప్లీట్‌గా అవాయిడ్ చేస్తూ ఎంతవరకు అవసరమనే ప్రోటీన్‌ని ఈ గ్రామ్స్‌లో క్యాలిక్యులేట్ చేసి యాజ్ పర్ WHO రికమెండేషన్ ప్రకారం ఈ మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని ప్రాసెస్ చేయడం జరిగింది. సో, ప్లీజ్ ఎవ్వరూ కూడా ఈ ప్రాసెస్‌ని ట్రై చేయొద్దని నేను చెప్తానండి. ఎందుకంటే మీరు స్టడీ చేసి పర్టిక్యులర్‌గా ఇంత క్వాంటిటీస్ మెజర్ చేయాలి అన్నప్పుడు యూ కెన్ గో ఆన్. బట్ ఈ ప్రోడక్ట్స్‌ని యూజ్ చేసి ఎక్కువ, తక్కువ ఇలాంటివి చేయొద్దండి.
సో, మేము ఇది మెయిన్ ప్రోటీన్‌ని బేస్ చేసుకొని ఈ ప్రోడక్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. సో, ప్రోటీన్ ఎక్కువైతే జరిగేది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. సో, 50 కేజెస్ ఉన్న పర్సన్ పర్ డే తనకి 50 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కావాలి. ఇన్ కేస్ వాళ్ళు ఏ డైట్‌లో అయినప్పటికీ వాళ్ళకి కావాల్సిన దానికంటే కూడా ఎక్కువ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈ ప్రోటీన్ అనేది వాళ్ళకి బ్లడ్ లోపలికెళ్ళినప్పుడు సో, వాళ్ళ బ్లడ్‌లో పీహెచ్ బ్యాలెన్స్ అనేది ఇంబాలెన్స్ అవుతుందండి. సో, దాన్ని పీహెచ్‌ని బ్యాలెన్స్ చేయడం కోసం మన బోన్స్‌లో, జాయింట్స్‌లో స్టోర్ అయ్యి ఉన్న కాల్షియం అనేది వెంటనే రావడం జరుగుతుంది బ్లడ్ లోపలికి. ఆ టైంలో లివర్ అనేది వీటన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి, కరెక్ట్ చేయడానికి యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటిన్ అనేవి రిలీజ్ చేస్తాయి. ఇంకా ప్రోటీన్‌కి బై ప్రొడక్ట్‌గా కూడా ఇవన్నీ రిలీజ్ అవుతాయి. సో, ఇవి ప్రోటీన్ ఎక్కువైనప్పుడు ఈ ఎఫెక్ట్ అంతా కూడా కిడ్నీస్ పైన పడుతుందండి. కిడ్నీస్‌లో నెఫ్రాన్స్ అనేవి ఉంటాయి కదా! సో, అవి ఫిల్టర్ చేయలేమనమాట ఈ వేస్ట్ బై ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా. సో, దాని మీద లోడ్ పడినప్పుడు మనకి యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటిన్ అనేవి బ్లడ్‌లోనే ఉండిపోవడం జరుగుతుంది. అవి ఎప్పుడైతే ఎక్కువైతాయో అప్పుడు ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతుంది. ఇంకా లివర్ కూడా డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, ప్రోటీన్‌కి ఇంత స్టోరీ ఉంది కాబట్టి దయచేసి స్టడీ చేస్తే యూ కెన్ గో ఆన్ అని నేనే చెప్తున్నానండి. సో, ఎలా పడితే అలా యూట్యూబ్ వీడియోస్ చూసి మాత్రం చేయొద్దు. ఇలాంటి వీడియోస్ చూసి కూడా అస్సలు చేయొద్దు అనే చెప్తాను. సో, ఫైనల్లీ మన బాడీ మెకానిజం దాన్ని బేస్ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.